ఏంటి యామిని ఇదంతా? ఇలా బెదిరిస్తున్నాడేంటి? అదితి ఒప్పుకునుంటే ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎలాగైనా అదితిని ఒప్పించాలి. విక్రాంత అదితికి అన్ని విధాలా తగినవాడు. అదితి లైఫ్ కూడా బాగుంటుంది, అలాగే మన బిజినెస్ కూడా బాగుంటుంది. నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ మన అదితి ఏంటి మమ్మీవి? నిశ్చయ తాంబూలాలు. నిశ్చయ తాంబూలాలా? ఎవరికి డాడ్? నీకే బేబీ. నీతో ఎంగేజ్మెంట్ అయినట్టు ఇప్పుడే విక్రాంత్ మాకిది ఇచ్చెళ్ళాడు. తొందరలోనే ముహూర్తం పెట్టుకుంటాడట. దానికి నువ్వు ఒప్పుకోవాలట. అప్పిచ్చోడు పూలు పండ్లు పట్టు చీర తాంబూలం తీసుకొస్తే మీరెలా తీసుకున్నారు? వాడంటే నాకు ఇష్టం లేదని వాడికి చెప్పాను, మీకు చెప్పాను. నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను తెలిసి మీరు ఎలా వాణ్ణి ఇంట్లోకి రానిచ్చారు? నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే మన బిజినెస్ నుంచి విక్రాంత్ ఎగ్జిట్ అవుతాడంట. గో టు హెల్. వెళ్ళి చావమను. విక్రాంత్ లేకపోతే మన బిజినెస్ కి చాలా లాస్ వస్తుంది అదితి. మన ఫార్మా కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. బిజినెస్ లో లాస్ వస్తుందని నా లైఫ్ ని నాశనం చేసుకోమంటావా మామ్? నాకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోమంటావా? బేబీ, వేరే ఆప్షన్ లేదు మనకి. ఎందుకు లేదు డాడ్? నా గౌతమ్ నా సొంతం కాబోతున్నాడు. నీకెన్నిసార్లు చెప్పాలా దితి? గౌతమ్ అహల్యని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోడు. చేసుకుంటాడన్నయ్య. అహల్య ఉండగా నిన్నెలా చేసుకుంటాడు? అహల్య లేదన్నయ్య. బిడ్డని గౌతమ్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఏమంటున్నావు అదితి? అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? నిన్న నైట్ అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది డాడ్. ఎప్పటికీ అదిగా తిరిగి రాదు. నేను ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళొస్తున్నాను. నేను మెల్లిగా బాబుకి దగ్గరైతే గౌతమ్ నాకు దగ్గర అవుతాడు. బిడ్డకి తల్లి అవసరం కాబట్టి గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటాడు. అదితి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ గౌతమ్కి నువ్వంటే ఇష్టం లేదు. ఇప్పుడు అహల్య లేదు కాబట్టి బాబుకు దగ్గరై గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని నువ్వంటున్నావు. అసలు ఇంత కర్మేంటి నీకు? ఆ రెండో పెళ్లివాణ్ణి కట్టుకొని నువ్వు కనని బిడ్డకి తల్లి అవ్వాల్సిన అవసరం నీకేంటి? నా గౌతమ్ కోసం నేనేమైనా చేస్తాను డాడ్. అహల్య వెళ్ళిపోవడం మంచిదైంది. నా ప్రేమ నిజమైంది కాబట్టే ఇలా జరుగుతుంది. యామిని, ఏంటిదంతా? తనేం మాట్లాడుతుందో నీకేమైనా అర్థమవుతోందా? గౌతమ్ అదితిని పెళ్లి చేసుకుంటాడు కదా అని కనీసం ఆ బాబు కోసమైనా చేసుకుంటాడు కదా. అసలు మీ ఇద్దరికీ పిచ్చి పట్టింది. ఇప్పటికిప్పుడు ఆ చిన్నబాబు అదితికి అలవాటవ్వడం చాలా కష్టం. ఇది జరిగే పని కూడా కాదు. అయినా గౌతమ్ అహల్యను అస్సలు వదిలిపెట్టాడు. ఎక్కడున్నా తిరిగి తీసుకొనొస్తాడు. ఎప్పటికీ తిరిగి రాదండి. ఏ? తను రాకుండా నువ్వేమైనా చేశావా? మామ్ ఏం చేయలేదు డాడ్. తనకే తానే శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని అహల్య గౌతమ్కి లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నేను రెండో పెళ్లి వాడిని చేసుకుంటున్నానని, నేను తన బిడ్డకి తల్లి కాబోతున్నానని మీరేం వరి అవ్వకండి డాడ్. నాకు కావాల్సింది గౌతమ్ మాత్రమే. గౌతమ్తో నాకు పెళ్ళయ్యే వరకు ఆ బాబు మీద ప్రేమ చూపిస్తాను. వన్స్ మాకు పెళ్ళైతే వాడు ఏమైపోయినా నాకు అనవసరం. ఆ విక్రాంత్ గాడికి కూడా చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాడిని పెళ్లి చేసుకోను. నా గౌతమే నాకు కావాలి.
ఆదిత్యేమో ఆ గౌతమ్ని పెళ్లి చేసుకుంటానంటుంది. ఆ విక్రాంత్ గాడేమో ఆదిత్యని తనకిచ్చి పెళ్లి చేయకపోతే వ్యాపారాన్ని నాశనం చేస్తానంటున్నాడు. అసలు ఇప్పుడు ఏం చేయాలి యామిని? ఏదో ఒకటి చేసి గౌతమ్ చేత అదితికి 3 ముళ్ళు వేయిస్తే ఆ తర్వాత సంగతి వాడే చూసుకుంటాడు. వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అసలు అలా ఎలా వెళ్ళింది? వదిన ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. అన్నయ్య వదినని మాత్రం వదిలిపెట్టడు. ఎలాగైనా తిరిగి తీసుకొస్తాడు. గౌతమ్ గారు, నేను ఎక్కడున్నా నా గురించి వెతుకుతారు, ఇంటికి తీసుకెళ్తారు. నేను మళ్ళీ అలా ఇంటికి వెళ్తే బామ్మగారికి ఇచ్చిన మాట తప్పిందానవుతాను. అందుకే కొద్ది రోజులు గౌతమ్ గారికి నేను కనిపించకూడదు. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు చూడలేదన్నా. థ్యాంక్ యూ. ఓకే అన్న. నేను గౌతమ్ గారి కంట పడకూడదు. అలాగే నా బిడ్డ క్షేమంగా ఉన్నాడు అని తెలిసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. బిడ్డ నన్ను మర్చిపోవాలి, డబ్బా పాలకి అలవాటు పడాలి. అప్పటి వరకు ఇక్కడ ఎక్కడుండాలి? ఏదైనా షెల్టర్ దొరికితే బాగుండు. ఏమండి, ఏమండి, ఎవరమ్మా మీరు? ఏం కావాలి? టూలెట్ బోర్డు పెట్టారు కదా, ఇల్లు అద్దెకు కావాలండి. నీ పేరేంటి? ఒంటరిగా ఉంటావా లేక నీ భర్త పిల్లలు కూడా ఉంటారా? అది చెప్పమ్మా. నీ భర్త నీ కుటుంబం వివరాలు చెప్పు. ఎవరు పడితే వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వలేము. ఈవిడికి నా వివరాలు ఏమని చెప్పాలి? నాకెవరూ లేరండి, నేను ఒంటరిగా ఉంటాను. దయచేసి మీ ఇల్లు అద్దెకివ్వండి. అలా కుదరదమ్మా. ముక్కు మొహం తెలియని వాళ్ళకి మేము అద్దెకివ్వలేము. వెళ్ళు.